హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ సూపర్ టేస్టీ అయిన 2 రకాల పీనట్ బటర్ రెసిపీస్‌ని చాలా ఈజీగా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా, మన ఇంట్లోనే బ్లెండర్‌తో కూడా పని లేకుండా మిక్సీ జార్‌తోనే పీనట్ బటర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్‌ను పెట్టుకొని అందులో పావు కిలో వరకు పల్లీలను తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్ టు మీడియంలోనికి మార్చుకుంటూ పల్లీలు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ అన్నింటినీ ఈవెన్గా వేయించుకోవాలి. ఈ పల్లీలు ఒక 30% వేగాక అంటే ఒక 3-4 నిమిషాల తరువాత ఒక పిడికెడు బాదాంను కూడా వేసుకొని వేయించుకోవాలి. బాదాం 20-25 వరకు ఉంటాయి. పల్లీలు బాదాంలను ఇలా మరొక 2-3 నిమిషాలు వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులోనికి ఒక పిడికెడు జీడిపప్పును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. జీడిపప్పు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ఇలా చివరికి వేసుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఒక వీడియో వస్తుంది. ఆ టైంకి మిస్ అవ్వకుండా చూడండి. పల్లీలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా ఆరిపోనివ్వాలి. ప్యాన్ చాలా మందంగా ఉంది కాబట్టి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తరువాత కూడా ఎక్కువసేపు వేడిగానే ఉంటుంది. అందుకని మధ్యలో ఇలా 1-2 సార్లు వీటిని కలుపుకోవాలి. ఈ పల్లీలు పూర్తిగా ఆరిపోయాయి. ఈ పల్లీల పొట్టులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అలాగే కొన్ని రకాల మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను ఇలా పల్లీ పొట్టు తీసేయకుండానే నా వంటల్లో మ్యాక్సిమం అలాగే యూజ్ చేసుకుంటాను. పల్లీలను ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలన్నీ ఇలా పౌడర్ అయ్యేలాగా పల్స్ చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూస్గా ఆన్ చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇలా పల్లీలన్నీ పౌడర్ లాగా అవుతాయి. పల్స్ చేసుకునేటప్పుడు ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. పల్లీలు పౌడర్ ఫామ్ నుంచి పేస్ట్లా అవ్వడం స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఈ పల్లీ పౌడర్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఫస్ట్ గట్టి ముద్దలాగా ఇలా అవుతుంది. ఇలా పేస్ట్లా అయ్యే స్టేజ్లో మిక్సీ జార్ చాలా వేడెక్కుతుంది. అందుకని 1-1.5 మినిట్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మిక్సీని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరలా ఆన్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న పల్లీలు అలాగే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఇలా పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఇందులోనికి కొంచెం సాల్ట్ అలాగే 1 స్పూన్ తేనెను వేసుకోవాలి. పల్లీలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 300 గ్రాములు ఉంటాయి. వీటికి 4 టేబుల్ స్పూన్ల తేనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. 300 గ్రాముల పల్లీలకి 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి బదులు గానుగ పట్టించిన పల్లీల నూనెను కూడా వాడుకోవచ్చు. ఇలానే మిగిలిన పల్లీలను అన్నింటిని కూడా పూర్తిగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని బౌల్లోనికి తీసుకోవాలి. మనం బయట కొనుక్కునే పీనట్ బటర్తో పోల్చితే ఇంట్లో తయారు చేసుకునే పీనట్ బటర్ చాలా హెల్దీ. ఎందుకంటే మనం కొనుక్కునే పీనట్ బటర్లో ఎక్కువగా షుగర్, వనస్పతిలను యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పీనట్ బటర్ ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ని కూడా చాలా ఎక్కువగానే యూజ్ చేస్తారు. పల్లీలు డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్సీ పట్టుకోవటం అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని దీనిని మరలా ఒక జార్లోనికి తీసుకొని దీనిని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్నెస్ కనుక సరిపోలేదు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు తేనెను కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పీనట్ బటర్ రెడీ అయినట్లే. నేను ఎక్కువగా ఇంట్లో ఈ పద్ధతిలోనే పీనట్ బటర్ని ప్రిపేర్ చేసుకుంటాను. దీన్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని చక్కగా 1 or 2 months యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ పీనట్ బటర్ని తీసుకొని ఇలా ఒక చపాతీ మీద స్ప్రెడ్ చేసుకొని పిల్లలకి రోల్ లాగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. తినడానికి అల్లరి చేయకుండా 2 మినిట్స్లోనే ఫినిష్ చేసేస్తారు. అలాగే డైట్ చేసేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. తక్కువ ఫుడ్ తీసుకోవాలి కానీ ఆ ఫుడ్లో హై ప్రోటీన్, న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి అంటే డైలీ 2 స్పూన్స్ పీనట్ బటర్ని డైట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పల్లీలలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది.
ఒక రకం పీనట్ బటర్ ప్రిపరేషన్ చూసాం కదా. ఇప్పుడు మరోలా పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా దీనికోసం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను తీసుకోవాలి. పల్లీలను మరీ ఎక్కువ కలర్ మారేటట్లు వేయించకూడదు. ఇలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని పల్లీలు ఇలా పౌడర్ లాగా అయ్యేటట్లు పల్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం సేపు ఆపుకుంటూ ఇలా పేస్ట్ లాగా పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఏమీ కలుపుకోలేదు, ఓన్లీ పల్లీలనే ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనికి రుచికి సరిపడినంత సాల్టు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ తేనె, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే రుచి చూసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ సరిపోకపోతే మరొక స్పూన్ వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పీనట్ బటర్ మరీ ఎక్కువ తీపిగా ఉంటే బాగోదు. మీడియం స్వీట్నెస్తో పీనట్ బటర్ సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. పల్లీ పొట్టు తీసేయడం వల్ల పీనట్ బటర్ ఇలా ఈ కలర్లో ఉంది. సెకండ్ పీనట్ బటర్ రెసిపీ కూడా పూర్తయింది. పీనట్ బటర్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి పీనట్ బటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా 1-2 నెలల పాటు యూస్ చేసుకోవచ్చు. పల్లీలు డ్రై ఫ్రూట్స్ని ఓవెన్లో రోస్ట్ చేసుకుంటే పీనట్ బటర్ని 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్కింగ్ విమెన్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.